యూజువల్‌గా మనకి శోధనలు, శ్రమలొచ్చినప్పుడు మనం ఏమంటామండి దేవుని దగ్గర, "దేవా! ఇక నా వల్ల కాదయ్యా! నేనే దొరికానా నీకు? ఈ శోధనలు, ఈ శ్రమలు తట్టుకోవడం ఇంక నా వల్ల అయితే కాదు. ఇంక నాకు ఓపిక అయిపోయింది. నా శత్రువులకు కూడా ఇలాంటి శ్రమలు రాకూడదు. నేను సహించలేకపోతున్నాను. నేను భరించలేకపోతున్నాను. నేను ఉండలేను. నా ప్రాణాన్నైనా తీసుకో అట్‌లీస్ట్" అని మనం ఒక్కోసారి దేవుని దగ్గర సనుక్కుంటూ ఉంటాం. లేదా దేవుడిని నిందిస్తూ ఉంటాం. అయితే పౌలు గారు ఒక మాట అంటారు, దేవుడు నమ్మదగినవాడు, ఆయన సహింపగలిగిన దానికంటే ఎక్కువగా మనల్ని శోధనలో పడనివ్వడు. అట్లనే ఒకవేళ శోధనలో మనం పడినా అది మనం తప్పించుకునే మార్గం కూడా క్రీస్తే మనకి అనుగ్రహిస్తాడంట. మరి నీ శోధనల్లో, నీ శ్రమల్లో కృంగిపోయావేమో, ఆ ఫినాన్షియల్ క్రైసిస్లో ఇంకా ఎంత అప్పులు నేను కట్టాలి, ఎంత వడ్డీ నేను కట్టాలి, ఎవ్రీ మంత్ నేను ల్యాగింగ్‌లోనే ఉంటున్నాను, ల్యాబ్స్‌లోనే ఉంటున్నాను, ఇంకా నష్టపోతున్నాను, ఇంకా ఖర్చులు పెరిగిపోతున్నాయి, నా బ్రతికిలా మారిపోయిందనో, లేకపోతే అదే ఒక సమాధానం లేక ఇంట్లో శాంతి సమాధానం లేక ఇంట్లో ఉంటున్నావేమో, లేదా ఇంకొక బలహీనతలోనే నువ్వు ఉండిపోయావేమో. దేవా, నాకు ఎప్పుడు విడుదలిస్తావు? ఎప్పుడు నాకు ఈ శాపం నుంచి నాకు విడుదలిచ్చి నేను మంచిగా ఆరోగ్యంగా ఉండేలాగా నన్ను చేస్తావు? లేదా నా భర్తతో సమాధానం నాకు ఎప్పుడు వస్తుంది? నా కుటుంబం ఎప్పుడు కట్టబడుతుంది? లేదా మా మా గొడవలు, మా ఆస్తి సంబంధించిన గొడవలు కానీ ఏవైనా ఎప్పుడు మాకు తీరుతాయి? ఈ స్ట్రగుల్స్ ఇంతేనా? ఎన్ని సంవత్సరాలు భరించాలి? ఎంత కాలాలు భరించాలి? దేవుని చెప్పినట్టు నేను ఫాలో అవుతున్నాను కదా, దేవుడు చెప్పిందే నేను చేస్తున్నాను కదా, అనుదినం ఆయన ఆరాధిస్తున్నాను కదా, ఆయన చెప్పిందే కదా నేను చేస్తున్నాను. మరి ఏంటి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఇంతవరకు నాకు నెరవేర్పు లేదు, అసలు కొంచెం కూడా అసలు దాని ఆనవాలు కూడా లేదు అని నువ్వు మభ్యపడిపోతున్నావేమో, వేదన చెంది నా ప్రాణనైనా తీసేసుకోదేవా, నేను విసిగిపోయాను, ఇక్కడ లోకంలో వారు ప్రేమించరు, నీవు నన్ను వదిలేసావని నువ్వు దేవుడిని అంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఇప్పుడు భరిస్తున్న స్ట్రగుల్ నిజంగా ఒక మానవుడికి ఏ స్ట్రగుల్స్ అయితే ఉంటాయో అంతకు మించి ఎక్కువైతే నువ్వు భరించట్లేదు. అయితే నువ్వు ఒకటి నమ్ము, దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన నీకు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఆయన సంసిద్ధత కలిగి ఉన్నాడు. అయితే ఆయన నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు కనుక నీవు హెవెన్ అండ్ ఎర్త్స్ గతించిపోవచ్చు, కానీ నీవు దేవుని మాట మీద నమ్మకం ఉంచితే చాలు, అది ఎప్పుడు ఎంత త్వరగా నీ యొద్దకు రావాలో అది నీ పేషెన్స్ మీద, అట్లనే నీ ఫెయిత్ మీద, దేవుని పైన నీకున్న విశ్వాసం మీద ఆధారపడి ఉంటుందంట. మరి దేవుడు ఇవాళ మాట్లాడుతున్నాడు, నమ్మకం కోల్పోవద్దు, నీ వాగ్దానం కొరకు నువ్వు కనిపెట్టు. నీవు మాట తప్పుతావేమో, కానీ ఆయన నమ్మదగిన వాడు కనుక మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు కాదు. ఆయన నువ్వు ఇలా చేసావు, నేను ఇలా చేయమంటే అలా చేసావని దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మరలా వెనక్కి తీసేసుకొని ఇది అని దేవుడు కొట్టివేసే దేవుడు కాదు. కానీ ఆయన ఇచ్చిన మాట ఇచ్చినట్లు ఆయన నెరవేరుస్తాడు. నీవు ఆ శ్రమల్లో, ఆ శోధనలో ఎంతవరకు పేషెన్స్గా ఉంటావో అంత ప్రతిఫలం, అంత పర్సంటేజ్ ఆఫ్ ప్రతిఫలం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మరి దేవుణ్ణే నమ్ము, ఆయన వాగ్దానాల పైన నువ్వు గమ్యం పెట్టుకో, ఆయన వాగ్దానాన్ని గురి పెట్టుకొని నీవు ఆయన యందు నమ్మకంగా ఉండి ఆ శ్రమల్లో, ఆ ఇబ్బందుల్లో నీవు ఆయనకి క్లింగ్ అయి ఉంటే చాలు, దేవుడు ఆయన వాగ్దానం నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆ దినములు కూడా దేవుడు నీ ముందుకు తీసుకువచ్చాడు. త్వరలోనే అది జరగబోతుంది. దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించును గాక. ఆమేన్.